అందరికీ నమస్తే అండి. జస్ట్ ఒక్క నెల రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఐడియాలజీ మొత్తం చెల్లాచెదురైపోయింది. వైసీపీ చేసుకున్న సోషల్ క్యాంపెయినింగ్ మొత్తం చెక్కు చెదిరిపోయింది. కుప్పకూలిపోయిందో అనుకోవచ్చు సింపుల్గా. పాపం వైసీపీ చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకుంది. వచ్చే ఎన్నికల్లో సామాజిక సాధికారిత, సామాజిక న్యాయం సెంటిమెంట్గా వచ్చే ఎన్నికలకు వెళ్ళాలి. ఎన్నికల్లో అదే పరమావధిగా మనం ఓట్లు వేయించుకోవాలి. సామాజిక న్యాయం మనమే చేశాము, సామాజిక సాధికారిత మనమే ఇప్పించాము, మన వల్లనే చాలామందికి పదవులు వచ్చాయి, మన వల్లనే చాలా కార్పొరేషన్లు వచ్చాయి, మనమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలను ఉద్ధరించాము అని పొలిటికల్ మార్కెటింగ్ చేసుకోవాలని వైసీపీ చాలా విస్తృతమైన ప్లానింగ్ వేసుకుంది. ఆ సోషల్ మీడియా టీం కానీ వాళ్ళు కానీ చాలా బిగ్ ప్లాన్ వేశారు. ఎందుకంటే మన రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లే దాదాపుగా 75% ఉన్నాయి కాబట్టి సో అటువైపు ఆటోమేటిక్గా తక్కడి ఎక్కువ తూగుద్ది కాబట్టి ఈ తక్కడి వైపే మేము ఉంటాము అని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అది పక్కన పెడదాం. కానీ ఒకవైపు 2 నెలల నుంచి కూడా సామాజిక సాధికార బస్సు యాత్రలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది సమస్య? నిన్న చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా గారు దళితులకు అవమానం పార్టీలో అనే మాట వచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్నీ వదులుకొని వస్తే నన్ను నడి రోడ్డు మీద వదిలేశారనే కామెంట్ చేశారు. వారం రోజుల కిందట సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు కామెంట్స్ చేశారు. అక్కడికి ఇంకో వారం రోజుల కిందట పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు కామెంట్ చేశారు. అలాగే నిన్న కొలుసు పార్థసారథి గారు కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. అంటే మనం స్పష్టంగా కొంచెం, అలాగే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. వాళ్ళు చేసే ప్రతి కామెంట్ చూడండి, పక్కన వాళ్ళు ఏమన్నారు అనేది పక్కన చూపిస్తా వార్త స్క్రీన్. సో ఒక్కొక్కరు ఏమేమి కామెంట్స్ చేశారనే సారాంశం అది. కొలుసు పార్థసారథి గారు బీసీ ప్లస్ సీనియర్ పొలిటీషియన్, సంజీవ్ కుమార్ గారు బీసీ ప్లస్ సిట్టింగ్ ఎంపీ, వంశీకృష్ణ యాదవ్ గారు బీసీ ప్లస్ మొదటి నుంచి వైసీపీలో ఉన్నారు. అలాగే ఎలీజా గారు ఎస్సీ ఎమ్మెల్యే, ఎంఎస్ బాబు గారు ఎస్సీ ఎమ్మెల్యే, జొన్నలగడ్డ పద్మావతి గారు. ఇలా చూసుకుంటే వైసీపీ ఏమో సామాజిక సాధికారత అంటుంది. కానీ తీరా చూస్తుంటే బీసీ ప్లస్ ఎస్సీ ఈ వర్గాలేమో వైసీపీ మాకు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. పదవులు అయితే పేరుకి ఇస్తున్నారు కానీ పెత్తనం అంతా వాళ్ళే చెలాయిస్తున్నారు అంటున్నారు. సో నెల రోజుల్లో రివర్స్ అవ్వలేదా? జస్ట్ నెల రోజులు పట్టింది అంతే. వైసీపీ వేసుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పొయ్యి మీద నుంచి పెనం మీద పడ్డట్టు అయింది, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది పరిస్థితి. సో దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పాపం కొత్త ఆర్టిస్టులు బయటకు రావాలి. సో వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారా అవరా? ఆల్రెడీ కొలుసు పార్థసారథి గారు ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు, ఆయనే స్పష్టంగా చెప్పారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీలనే నమ్ముకొని రాజకీయం చేసిన వైసీపీకి ఆ ఎస్సీ అండ్ ఆ బీసీల నుంచే రివర్స్ వ్యతిరేకత వస్తుండటంతో ప్రస్తుతానికి వైసీపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోంది అనే ఒక పెద్ద భయం అయితే మొదలైంది. ఇదే కొనసాగితే, ఇంకో వారం 10 రోజుల్లో ఇదే తరహాగాలో కొనసాగితే, ఇంకో 4-5 ఎస్సీ ప్లస్ బీసీలు బయటకు వెళ్తే ఆ నష్టాన్ని కప్పిపుచ్చుకోవడం పార్టీ వల్ల కాదు ఇంకా. సో నాయకులే బయటకు వెళ్ళరు. నాయకులు చేసే ప్రభావం, చేసే కామెంట్స్ ప్రభావం కార్యకర్తల మీద ఉంటుంది, ప్లస్ ఓటర్ల మీద ఉంటుంది. ఆ ఓటర్లు ప్లస్ కార్యకర్తలు ఆలోచించడం మొదలు పెడతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను నిర్మించుకున్న మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళే వైసీపీ పట్ల వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఉంటుంది. వరుసగా అందరూ పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నారు అంటే అది ఆ పార్టీ లోపమా, వాళ్ళ లోపమా? సో అందరినీ చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్గానో, టీడీపీ వాళ్ళు ఏజెంట్లుగానో చెప్పేయచ్చు. కానీ ఇంతమంది వెళ్తున్నారు అంటే అది లోపం ఎవరి వైపు ఉన్నదనేది చూసుకోవాలి. థ్యాంక్ యూ.